తర్వాత ఎలక్షన్ నడిపించేటువంటి సత్తా ఉన్న నాయకులు కాంగ్రెస్లో లేరు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన చేసేవాడు, చంద్రబాబు నాయుడు చేయగలడు, కేసీఆర్ చేయగలడు. వీళ్ళు ముగ్గురే నాకు తెలిసిన వాళ్ళలో ఎలక్షన్స్ని ఎట్లా ఏ పదవి నడిపించాలో ఆ చక్రం తిప్పేవాళ్ళు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి అలాంటి మెకానిజం లేదు నాకు తెలిసి. తర్వాత క్యాంపెయిన్ కోఆర్డినేషన్ కూడా బాగా ఫెయిల్ అయింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రయత్నించారు. రాహుల్ గాంధీ అట్ ఈజ్ బెస్ట్ అతను ట్రై చేశాడు. చంద్రబాబు నాయుడు కూడా వచ్చి జంప్ అయ్యి ఇతను కూడా చేశాడు. ఏమి చేసినా కూడా అదంతప్పుడు వ్యవసాయం అయిపోయింది. ఎప్పుడు చేయాలో అప్పుడు చేయలేదు. ఆ తర్వాత చేయడం మొదలుపెట్టి అలాంటికే మొత్తం ఫామ్ అయిపోయింది, ఒపీనియన్ ఫామ్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఎంత కష్టపడినా కూడా ఎన్నికల క్యాంపెయిన్లో ప్రచారం వచ్చి ఉంటాం కానీ ఓటర్లో స్పందన సానుకూలం తెప్పించుకోలేకపోయినాం. అంటే రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలే కేసీఆర్ని మళ్ళీ అధికారంలో సంక్షేమ పథకం కానీ, ఓల్డ్ ఏజ్ స్కీమ్స్ కానీ, పెన్షన్ స్కీమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ప్రతి కుటుంబానికి పోయేవి కదా. ఇప్పుడు 3 ఎకరాల భూమి అంటే అందరికీ పోదు, డబుల్ బెడ్రూమ్ కూడా అందరికీ పోదు, కొంతమందికే పోతుంది. కానీ సంక్షేమ పథకాలు, రైతు బంధు పథకాలు, తర్వాత కళ్యాణ మస్తుకు సంబంధించి ఇవన్నీ ప్రతి కుటుంబానికి పోయే బెనిఫిట్ అది, పాలసీ కాకుండా. అందువల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు కదా వాళ్ళు. దాంతోపాటు ఇంకా ఏదో చేయబోతాడు అనేది ఒక ఆలోచన. కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి సపోర్ట్కి, పైకి ఎంత కొట్లాడినా కూడా. ఇవన్నీ ఆయనకు సానుకూలమైన వైఖరి. దాన్ని ప్రతికూలంగా ఆలోచించే వాళ్ళ వైపు నుంచి దాన్ని మీట్ చేసే పద్ధతుల్లో సక్రమంగా చేయలేకపోయినారు, మామూలు చేయలేకపోయినాం. ఓకే, కానీ చంద్రబాబు ప్రచారం కూడా కొంత మైనస్ అయిందనే ప్రచారం ఉంది. అంటే కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ ఆటోమేటిక్గా ఉంటుంది. చంద్రబాబు ఏమి ఫారినర్ కాదు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నవాడే, హైదరాబాద్ కొనుక్కొని తెలంగాణలో ప్రతి ఇంచి తెలిసినవాడే, హైదరాబాద్లో మొదలుకొని. అయితే తెలంగాణ ప్రాంతం ఎట్లుందంటే ఇది కొంచెం చాలా బ్యాక్వర్డ్ ఏరియా. ఓకే, తెలంగాణ సెంటిమెంట్ ముడిపడి ఉంది. నేను దాదాపు 40 అడుగులే 10 కిలోమీటర్లు నడిచిపోయి ఒక చిన్న తాండాకు పోయా, ద బీర్స్ కంపెనీ గొడవ పైన. అక్కడ ఒక గిరిజన లేడీ 22 ఏళ్ళ వయసు ఉంటుంది, సర్పంచ్. ఈ అమ్మాయి సర్పంచ్ అని చెప్పారు నాకు. నీ పేరు ఏంటమ్మా అన్న. నా పేరు తిరుపతి అనేది, తిరుగుతమ్మ అనేది. ఓకే, అంటే మా ఊరి పేరు పెట్టుకునేది అన్న. అది ఆంధ్రోది, నాకేం సంబంధం అంది. అంటే అంత కడుగట్టుకునే ఫీలింగ్స్ ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో. అది అట్లా ఉంది. పైన పరిపాలన వచ్చిన తర్వాత కేసీఆర్ చేసే పైన సమైక్యవాదం చేర్చుకున్నాడని, డిఫెక్షన్ ఏర్పాటు చేశాడని, కరప్షన్ అని అవన్నీ వస్తున్నాయి. కానీ బేసిక్ లెవెల్లో ఉన్నటువంటి తెలంగాణ సెంటిమెంట్ మారలేదు. చంద్రబాబు నాయుడు రాగానే కేసీఆర్ సక్రమంగా ఉపయోగించుకున్నాడు, చాలా స్కిల్ఫుల్గా ఉపయోగించుకున్నాడు. ఎవరు నమ్మరు, రాజకీయ పరిస్థితి ఎవరు నమ్మరు. ఆయన వచ్చినంత మాత్రాన్ని అమరావతి క్యారాఫెట్ సెట్ అవుతుంది. ఆయన పోటీ చేసిందే 12 సీట్లు, 12 సీట్లు వచ్చింది, 2 సీట్లు వచ్చినాయి. అట్లా ఏం డిక్టేట్ చేస్తాడు? తర్వాత కాంగ్రెస్ పార్టీ డిక్టేట్ చేస్తాడు జాతీయ పార్టీని. అయితే దాన్ని సక్సెస్ఫుల్గా ఉపయోగించుకున్నాడు. చంద్రబాబు నాయుడు అంటే సమైక్యాంధ్ర, మళ్ళీ తెలంగాణ పోతుంది, మళ్ళీ తెలంగాణ ఆంధ్రాలు కలిపేసుకుంటాడు. ఆయన 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలని ఆయన అంటున్నాడు. తెలంగాణ అన్యాయం చేస్తాడు, దీన్ని ఆక్యుపై చేస్తాడు ఆయన మొదలుపెట్టాడు. Wish you all a grand Happy New Year, very Happy New Year. Please subscribe Mirror TV. This is Arjun Mahi.